guys, welcome to our channel Homely Vlogs. First of all, అందరికీ హ్యాపీ వినాయక చవితి శుభాకాంక్షలు. అండ్ నేను చాలా లేట్గా చెప్తున్నాను వినాయక చవితి విషెస్ అన్నమాట. మేము ఈరోజు గణపతి పూజకి వెళ్తున్నాము. సో నేను రెడీ అయిపోయాను. మా లియో అండ్ మా హస్బెండ్ ఇంకా లేవలేదు గాయస్. టైం వచ్చేసి 9:30 అవుతుంది. నేను పూజ అన్నీ కంప్లీట్ చేసేసుకున్నాను. అండ్ నేను రెడీ అవ్వాలి, లియోని రెడీ చేయాలి, మా హస్బెండ్ లేవాలి. వాళ్ళు రెడీ అయ్యేసరికి ఆల్మోస్ట్ 1 అవర్ ఖచ్చితంగా పడుతుంది. అందులో నేను ప్రసాదం అది ఇది ప్రిపేర్ చేసేసుకోవచ్చు. లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. ఫైనల్లీ మా లియో రెడీ అయిపోయాడు. ఇలా లియో హాయ్ చెప్పు. హాయ్. జై గణేష్ గణపతి బప్ప మోర్యా. యా అను. యా యా యా. ఇంకా నేను కూడా రెడీ అయిపోవాలి. అండ్ మా లియోని రెడీ చేయడమే పెద్ద బిగ్గెస్ట్ టాస్క్. వాడికి ఇంట్రెస్ట్ ఉంటేనే రెడీ అవుతాడు, లేదంటే చుక్కలు చూడాల్సిందే. ఇవాళ ఏంటో కామ్గా ఉన్నాడు. అండ్ మన గణపతి దగ్గరికి వెళ్దామా లియో అనేసి అంటే ఏదో అర్థమైపోయినట్టు క్లాప్స్ కొట్టి నవ్వేసి రెడీ అయిపోయాడు. చాలా అంటే చాలా కోఆపరేట్ చేశాడు. అండ్ గుడ్ బాయ్ లాగా మా లియో ఈరోజు రెడీ అయిపోయాడు గణపతి పూజకి. ఎక్కడికి వెళ్ళిపోతున్నాం మనం? గణపతి పూజకి. దండం పెట్టుకో దేవుడికి. ఏం చెప్తావు అక్కడ? ఓం అంటావు కదా. ఓం ఓం చెప్తావా? అక్కడికి వెళ్ళి ఓం చెప్తావా? ఓకే, నేను కూడా రెడీ అయిపోవాలి గాయస్. అండ్ మా హస్బెండ్ ఇప్పుడే బాత్కి వెళ్ళారు. ఆయన స్నానం అయ్యేసరికి ఆల్మోస్ట్ 10 minutes పడుతుంది. ఆ 10 minutesలో మనం టక్క రెడీ అయిపోవాలి. లెట్స్ చలో గాయస్. గాయస్ నేను కూడా రెడీ అయిపోయాను. నేను సింపుల్ శారీ వేసేసుకున్నాను. దిస్ ఇస్ మై ఓవరాల్ లుక్. సింపుల్ శారీ, బ్లౌజ్ డీటెయిలింగ్ కూడా ఇలా ఉంది. కొంచెం బ్లౌజ్ డీటెయిలింగ్ వచ్చేసి కొంచెం హెవీగా వచ్చిందన్నమాట. ఓవరాల్ శారీ వచ్చేసి చాలా సింపుల్.
మార్నింగే లేచి ఇంటి వర్క్ అంతా కంప్లీట్ చేసి పూజ చేసుకొని ప్రసాదం చేసి లియోని లేపి లియోని రెడీ చేసి టెంపుల్కి వెళ్ళేసి వచ్చి ఇప్పుడు మళ్ళీ వంట చేస్తున్నాను. నేను ఇంత కష్టపడుతుంటే లియో అండ్ వాళ్ళ ఫాదర్ ఏం చేస్తున్నారో తెలుసా? వెయిట్ చూపిస్తాను. ఏం చేస్తున్నారు? దే ఆర్ ప్లేయింగ్ ఫ్రీ ఫైర్ గాయస్. ఎంత రిలాక్స్డ్గా ఉన్నారో చూడండి. కనీసం హెల్ప్ చేద్దాం, మరి లియోకైనా లేదు వాళ్ళ మమ్మీకి హెల్ప్ చేద్దాం అనేసి. లియో, యూ వాంట్ హెల్ప్ మమ్మీ? నో. చూడండి, see these guys are ఏం చేస్తాను చెప్పండి. యాజ్ ఏ హౌస్ వైఫ్ మనకి తప్పదని కాదు, హ్యాపీగానే ఉంటుంది అన్ని వర్క్స్ చేస్తుంటే. కొంచెమైనా హెల్ప్ చేయాలి కదండి. ఒకదాన్ని కుకింగ్ చేసుకుంటున్నాను ఇప్పుడు తెలుస్తుందండి. యాక్చువల్లీ మా మమ్మీ చేసిన ఏమంటారు, ఏ ఫెస్టివల్ వచ్చినా మమ్మీ పెట్టే ఎఫర్ట్, తను చేసే వర్క్స్ అన్నీ ఇప్పుడు తెలుస్తున్నాయి నాకు. అప్పుడు మాకు తెలియలేదు. మార్నింగ్ లేచి మా మమ్మీ ఒక్కతే చేసుకునేది వర్క్ అంతా. మేము జస్ట్ రెడీ అయిపోయి ఆడుకునే వాళ్ళం, ఎంజాయ్ చేసేవాళ్ళం, ఇలానే ఫోన్ చూసుకుంటూ ఉండేవాళ్ళం. ఇప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు ఎవరికైనా అంతే. బిఫోర్ మ్యారేజ్ ఏం తెలియదు, చెప్తారు ఇప్పుడు తెలియదు, ఆఫ్టర్ మ్యారేజ్ తెలుస్తుంది, ఆఫ్టర్ మ్యారేజ్ తెలుస్తుంది అంటే ఏంటో అనుకుంటారు, కానీ అది ఇదే. నాకు కూడా ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. ఇట్స్ నాట్ అట్ ఆల్ ఈజీ. హ్యాస్ ఏ హౌస్ వైఫ్ అయినా, హ్యాస్ ఏ మదర్ అయినా, ఇట్స్ నాట్ అట్ ఆల్ ఈజీ టు మెయింటైన్ హోల్ హౌస్ అన్నమాట. సో ఓకే, ఐ ఆల్సో వెరీ హ్యాపీ. మరి ఈవెన్ చూస్తే చాలు, ఎంత కష్టపడి ఏ వర్క్ చేసినా కూడా ఆ వర్క్ అంతా మన సెకండ్స్లో ఇలా మాయమైపోతుంది. హలో గాయస్, ఫైనల్లీ ఇన్ మై కంఫర్టబుల్ కాస్ట్యూమ్. పూజ అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది. మార్నింగ్ ఎంత హడావిడిగా వెళ్ళిపోయామో అంత ప్రశాంతంగా కూల్గా జరిగిపోయింది. ఎప్పుడైనా అంతే కదండి, ఏదైనా ఫంక్షన్స్ ఉన్నా, మ్యారేజెస్ ఉన్నా, ఏదైనా ఫెస్టివల్స్ ఉన్నా మనం ఎంత హడావిడిగా ఒక 2-3 డేస్ ముందు నుంచే ఎలా చేయాలి, ఎలా ఏ టైంకి లేవాలి, ఏమేమి చేసేసుకోవాలి, తొందర రెడీ అయిపోవాలని ఎంత హడావిడి చేస్తామో అంత ఫాస్ట్గా అయిపోతుంది, అంత ప్రశాంతంగా అయిపోతుంది కదా. అలాగే మాది కూడా ఇవాళ ఎంత టెన్షన్గా నిద్రలేసి అన్నీ కంప్లీట్ చేసేసుకొని లియోని రెడీ చేసేసుకొని, ఈరోజు థ్యాంక్ గాడ్ లియో కూడా ఏం అల్లరి చేయలేదు. చాలా అంటే చాలా కోఆపరేట్ చేశాడు. మాకు చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాడు అక్కడ. అండ్ టెంపుల్ వచ్చేసి రాజమహల్లా ఉంది కదండి. నాకైతే ఎంట్రన్స్ చాలా బాగా నచ్చింది. అండ్ లోపల కూడా గణపతి చాలా అంటే చాలా ఐ మీన్ ఆ డిజైనింగ్ స్ట్రక్చర్ అంతా బాగుంది కదా. అండ్ మూషికుడిని చూసారా మీరు? ఎంత పెద్ద మూషికుడు. అది మన సౌత్ సైడ్ అయితే ఎంత పెద్ద వినాయకుడు ఉన్నా కూడా చిన్న ఎలుక ఉంటుంది కదా, కానీ ఇక్కడ మూషికుడిని కూడా ఇంత పెద్ద సైజులో చేశారు. అది నాకు చాలా నచ్చింది. అండ్ మన సైడ్కి ఇక్కడికి తేడా ఏంటంటే, అక్కడ పూజారి వచ్చేదాకా పూజ మొదలు పెట్టారు, కానీ ఇక్కడ ఎవరి పూజ వారిదే. ఒక దేవుడిని నిల్చోపెట్టే రోజు అండ్ నిమజ్జనం చేసే రోజు పూజారి వస్తారట. మిగతా డేస్ అంతా ఎవరి పూజ వారిదే. అండ్ ఎవరు ఎంతసేపు అయినా ఉండొచ్చు, దండ పెట్టుకొని వెళ్ళిపోవచ్చు. ఈ పూజ వచ్చేసి ఐ థింక్ ఈవినింగ్ ఉంటుందంట, మార్నింగ్ ఉండదంట. ఈవినింగ్ పూజ ఉండి నార్మల్గా పూజ కంప్లీట్ చేసేసుకొని అప్పుడు భజన చేస్తారంట. నైట్ వ్యూ బాగుంటుంది అనేసి అక్కడ ఐ మీన్ అక్కడ ఒక చిన్న అబ్బాయి చెప్పారు, నైట్ బాగుంటుంది, మీరు నైట్ వచ్చి చూడండి అనేసి అన్నారు. మార్నింగ్ అంతా కనబడలేదు, లైటింగ్స్ వచ్చేసి ఏం కనబడలేదు. అది మార్నింగే అంత ఎలిగెంట్ ఉంది, నైట్ ఇంకా బాగుంటుందంట. మేము మొన్న వినాయక చవితికి బయటకు వెళ్ళాం కదా, నార్మల్గా నేను ఎంట్రన్స్ చూశాను. వామ్మో, నేను అసలు లోపలికి ఎప్పుడెప్పుడు వెళ్దామా చూద్దామా ఎలా ఉంటుంది అనేసి అని అనుకున్నాను. కానీ నైట్ వ్యూ బాగుంటుందంట. సో నైట్ చూద్దాం, నైట్ ఎలా ఉంటుందో కూడా ఒకసారి చూపిస్తాను.